హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు మార్కెట్ భారీ నష్టాల్లో క్లోజ్ అయింది. సో సెక్టోరియల్ ఇండెక్సెస్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టోరియల్ ఇండెక్సెస్ నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ మీడియా, మిడ్ క్యాప్ సెలెక్ట్, తర్వాత పిఎస్యు, ఆటో, ఐటీ, ఇవన్నీ కూడా సెక్టోరియల్ ఇండెక్సెస్ అన్ని కూడా నెగటివ్ గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ లో చూద్దాం ఒకసారి ఏ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయో. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో ఓన్లీ 4 స్టాక్స్ మాత్రం పాజిటివ్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. నెగటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో టాప్ లో ఉంది పవర్ గ్రిడ్, తర్వాత అపోలో హాస్పిటల్, ఐషర్ మోటార్, బజాజ్ ఆటో, మారుతి. సో ఇక్కడ పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్, ఐషర్ మోటార్, బజాజ్ ఆటో, మారుతి, ఇండస్ వీటిలో చూస్తే మాక్సిమం గా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది హైయర్ లెవెల్స్ లో. సో ఈ రోజు కొంచెం బ్రేక్ డౌన్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. తర్వాత పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో హిందుస్థాన్ యూనిలివర్ టాప్ లో ఉంది. దాని తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఈ 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా మైనస్ లోనే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ చూద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా నెగటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఒక్క స్టాక్ కూడా మనకి పాజిటివ్ గా క్లోజ్ కాలే. టాప్ లూజర్ అనొచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, దాదాపు 3.3% డౌన్ అయింది. తర్వాత ఏయూ బ్యాంక్ 3.26%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.9%, ఫెడరల్ బ్యాంక్ 2.5%, బంధన్ బ్యాంక్, పిఎన్బి, కోటక్, ఇవన్నీ కూడా నెగటివ్ గానే క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో నిఫ్టీ 1.1% మైనస్ లో క్లోజ్ అయింది. ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఒకటి ఈరోజు ఓపెనింగ్ మంచిగానే ఓపెన్ అయింది, ఫ్లాట్ గానే ఓపెన్ అయింది అని చెప్పొచ్చు. కాకపోతే 11 తర్వాత మార్కెట్ లో ఫాల్ స్టార్ట్ అయింది. సో కంటిన్యూస్ గా ఫాలే ఉంది. ఒక దశలో మన కీ లెవెల్ టెస్ట్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 70-80 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చింది, కానీ ఇంట్రాడేలో అది మళ్ళీ సస్టైన్ కాలేదు. అరౌండ్ 22,080-85 లెవెల్స్ రాగానే మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అయింది. సో క్లోజింగ్ వచ్చి మన కీ లెవెల్ కి దగ్గరలో క్లోజ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో గమనించాల్సిన పాయింట్స్, ఫస్ట్ రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీ మూవ్మెంట్ అనేది కొంచెం స్ట్రాంగ్ గానే ఉండే అవకాశం ఉంది. ఒకటి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇంట్రాడేలో వోలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. కీ లెవెల్ కన్నా జస్ట్ పైన క్లోజ్ అయింది. సో ఇది మనకి ఒక రకంగా కొంత పాజిటివ్ అనుకోవచ్చు, మరి బేరిష్ అయితే కాదు. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది రేపటికి. 1 అవర్ క్యాండిల్ 21,945 కన్నా కింద ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు నిఫ్టీలో. ఇమీడియట్ సపోర్ట్ 21,870. వన్స్ 21,870 ని బ్రేక్ చేస్తే మాత్రం అనదర్ 150 పాయింట్స్ ఇక్కడ నుంచి డౌన్ కావచ్చు. హైయర్ లెవెల్ కి వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 22,075, దీన్ని బ్రేక్ చేసి పైకి వస్తే 22,128. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సపోర్ట్ లెవెల్స్ ఇవి 21,870, తర్వాత 21,750 ఆర్ 700. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 46,745. సో ఆ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది, కంటిన్యూస్ గా ఫాల్ అయింది. సో ఒకటి మనం అనుకున్న సపోర్ట్ లెవెల్స్ ఏవి కూడా పని చేయలేదు ఈ రోజు. 46,230 ఆర్ 290 మనకి మంత్లీ పివోట్ లెవెల్, అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అనుకున్నాం, కానీ ఇంట్రాడేలో అది సపోర్ట్ తీసుకోలేదు, దానికన్నా బ్రేక్ చేసింది. ఇంకొకటి మన కీ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఎప్పుడైతే మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే మన లాంగ్స్ అన్నిటిని అన్వైండ్ చేసుకుంటాం, మనం షార్ట్ పొజిషన్స్ కి వెళ్ళడానికి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి కీ లెవెల్లో చేంజ్ వస్తుంది. మన కీ లెవెల్ వచ్చి 46,780. సో ఆల్మోస్ట్ ఈ రోజు హై. సో ఈ రోజు హైని బ్రేక్ చేసి దానికన్నా పైన ఉంటేనే మనం పాజిటివ్ బయాస్ తో ఉండొచ్చు. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ తోని నెగిటివ్ బయాస్ తోని మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 45,963 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు రెసిస్టెన్స్ 46,290 మంత్లీ పివోట్ లెవెల్ ఇప్పుడు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. డౌన్ సైడ్ ఫస్ట్ సపోర్ట్ 45,600. 45,600 ని బ్రేక్ చేస్తే మాత్రం 45,500, దాని తర్వాత 45,250, తర్వాత 45,040. ఈ ఇంపార్టెంట్ ఈ లెవెల్స్. ఇంకొకటి స్ట్రాంగ్ సపోర్ట్ రావచ్చు మనకి అరౌండ్ 45,045 ఆర్ 45,050 దగ్గర, ఎందుకంటే అది మనకి 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. గతంలో కూడా ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకుంది.
200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు ఈ లెవెల్ ని మళ్ళీ రీటెస్ట్ చేస్తా లేదా అనేది చూడాలి మనం. సో ఒకటి ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది స్టాక్స్ రోల్ ఓవర్ డేటా. సో మనకి ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కొందికి రోల్ ఓవర్ డేటాలో మార్పులు వస్తుంటాయి. ఆ రోల్ ఓవర్ డేటాలో వచ్చిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని స్టాక్స్ మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకొని ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో సింజిన్, తర్వాత వోల్టాస్, విప్రో, ఇండియన్ హోటల్, లారస్ ల్యాబ్, బర్జర్ పెయింట్, ఐసిఐసిఐ ప్రూ, ఎంజిఎల్, ఇండియా మార్ట్, ఎస్బీఐ కార్డ్ ఇవన్నీ కూడా రోల్ ఓవర్ స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రైస్ వైజ్ గా రోల్ ఓవర్ ఎలా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ దీంట్లో నుంచే మనం ఒక 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ విప్రోని తీసుకొని విప్రోకి టెక్నికల్ గా లెవెల్స్ తీసుకుందాం. సో ఇది విప్రో ఇప్పుడు 517 దగ్గర క్లోజ్ అయింది. చాలా ఇంపార్టెంట్ లెవెల్ 510. 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దాని తర్వాత ప్రీవియస్ గా ఒక బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో ఇక్కడ మనకి ఒక ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటుంది ఇలాంటి లెవెల్స్ దగ్గర. ఒకటి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే మాత్రం 533 అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వస్తే మాత్రం నెక్స్ట్ 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ని టెస్ట్ చేయొచ్చు. అది వచ్చి 484. సో 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ 2 సిగ్నిఫికెన్సీ ఉంది. ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ ఆల్మోస్ట్ అదే లెవెల్, దాని తర్వాత 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇవి 2 కూడా సేమ్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ 510. సో 510 దగ్గర మనం జాగ్రత్తగా గమనించి బుల్లిష్ సైడ్ వస్తుందా బేరిష్ వస్తుందా అనేది చూడొచ్చు. జనరల్ గా ఈ లెవెల్ ని మనం మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అనొచ్చు. సో ఇక్కడ మేక్ అంటే మనం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, ఇది బ్రేక్ చేస్తే మాత్రం షార్ట్ సైడ్ కి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఐదర్ వే మనం ట్రేడ్ చేసుకోవచ్చు విప్రోలో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది కూడా రోల్ ఓవర్ ప్రకారం హైయెస్ట్ రోల్ ఓవర్ జరిగిన స్టాకే. ఈ స్టాక్ వచ్చి గోద్రేజ్ ప్రాపర్టీస్. గోద్రేజ్ ప్రాపర్టీస్ లో కూడా ఈరోజు హైయెస్ట్ రోల్ ఓవర్ జరిగింది. అయితే ఒకటి ప్రైస్ బాగా డౌన్ అయింది, హైయర్ లెవెల్ నుంచి బాగా డౌన్ అయింది. ఇది ప్రాఫిట్ బుకింగ్ బాగా జరుగుతూ ఉంది అండ్ లాంగ్స్ లో కొంత అన్వైండింగ్ అవుతా ఉంది అండ్ రోల్ ఓవర్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మనకి సింపుల్ గా చూస్తే మన విప్రోలో అయితే ఏ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఉందో గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా అదే టైప్ ఆఫ్ టెక్నికల్ ఫార్మేషన్ కనపడుతుంది. ఒకటి 2350 మేక్ ఆర్ బ్రేక్ లెవెల్, ఇది కూడా 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం 20 డే ఈఎంఏకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇప్పుడు మనకి ఈ లెవెల్ ని బ్రేక్ చేసి ఈ రోజు లోని బ్రేక్ చేసి ఫర్దర్ గా వీక్నెస్ అయితే మాత్రం మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు 2271. సో 2270 2240 2271 మంత్లీ పివోట్, తర్వాత 2240 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఆ లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది వన్స్ ఈ రోజు లోని బ్రేక్ చేస్తే. లేదా ఇక్కడ మనకి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చి అప్ సైడ్ వెళ్తే మాత్రం నెక్స్ట్ 2400 తర్వాత 2420 ఈ 2 లెవెల్స్ ని హైయర్ లెవెల్లో టెస్ట్ చేయొచ్చు. స్టాక్ ని మానిటర్ లో పెట్టి లెవెల్స్ ప్రకారం ప్రాపర్ గా ట్రేడ్ చేసుకుంటే మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.